రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ పై తీవ్రమైన నిషేధాన్ని విధించిందని, ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ సరఫరా చేసే వారిని ఉపేక్షించేది లేదని, వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డ్రగ్స్ పట్టుబడ్డ వ్యవహారంపై వివరాలు వెల్లడించారు. నిన్న రాత్రి 8 గంటలకు విశ్వసనీయ సమాచారం ప్రకారం రాయకల్ టోల్ ప్లాజా వద్ద 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు ఏసీపీ రంగస్వామి వెల్లడించారు. కె ప్రియాంకారెడ్డి అలియాస్ ప్రియా 29 ఏళ్ల యువతితో పాటు ఎం శ్రీతేజ అనే హైదరాబాద్ కు చెందిన యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు వివరించారు. వీరి వద్ద ₹1,00,000 విలువైన MDMA డ్రగ్స్ పట్టుకున్నట్టు తెలిపారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి, అడిషనల్ డీసీపీ రషీద్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రతాప్ లింగం, ఎస్ఐ రమాదేవి, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ ఎస్ఐలు రమణారెడ్డి, రాజశేఖర్ చాకచక్యంగా నిందితులను పట్టుకుని డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. వీటి విలువ ₹1,00,000 వరకు ఉంటుందని చెప్పారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా గోవా నుండి హైదరాబాద్ కు ఈ డ్రగ్స్ సరఫరా అవుతుందని ఏసీపీ తెలిపారు. రష్యాకు చెందిన మహిళ అన గోవా అరంబల్లో ఉంటుందని, ఆమె ద్వారా ఈ డ్రగ్స్ సరఫరా అవుతుందని పేర్కొన్నారు. సో మెయిన్ సప్లైర్స్ వచ్చేసి A1 అనా అని రష్యన్ లేడీ, A4 శివ, భరత్ కుమార్ వీళ్ళకి సప్లై చేస్తారు. రిమైనింగ్ అంతా కూడా కస్టమర్ హైదరాబాద్ ఉంటారు. సో వీళ్ళందరికీ తీసుకొచ్చి వీళ్ళు సప్లై చేస్తారు. మొత్తం టోటల్గా ఇప్పుడు మన దగ్గర 2 కస్టమర్లు ఉన్నారు. అరెస్ట్ చేసాము. ప్రియాంకారెడ్డి అండ్ శ్రీతేజ. మిగతా రిమైనింగ్ అప్కమింగ్, బట్ రెస్పో టీమ్స్ అండ్ లా అండ్ టీమ్స్ ఆర్ వర్కింగ్ అవుట్. మనకి విశ్వసనీయ సమాచారం మేరకు మన సిపి సార్ సైబరాబాద్ అవినాశ్ సారు, అట్లాగనే డీసీపీ టాస్క్ ఎస్ఓటీ రషీద్ సారు, అడిషనల్ డీసీపీ నారాయణ సారు, మా డీసీపీ శంషాబాద్ నారాయణ సారు, వారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఓటీ రాజనగర్ టీం రమారెడ్డి సిఏ గారు, విజయ్ కుమార్ సిఏ గారు, రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ గారు, తర్వాత రాజవర్ధన్, రాజు, రమణ అనే సిబ్బందితో పాటు మా పోలీస్ స్టేషన్ నుంచి దేవకి ఎస్ఐ గారు, సిఐ ప్రతాపలింగం గారు అందరూ కలిసి మన రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక 2 వ్యక్తులు అనుమాన స్థితిలో కొన్ని డ్రగ్స్ పట్టుకొచ్చున్నారనే సమాచారంతో అక్కడ మనం జాయింట్గా రైడ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని అప్రెంట్ చేసిన తర్వాత వాళ్ళు సెర్చ్ చేస్తే వాళ్ళ బ్యాగ్లో 11 గ్రాముల MDMA సమాజానికి విలువ ₹1,00,000 మార్కెట్ వాల్యూ, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ ఉంటున్నది. దాన్ని వాళ్ళ యొక్క బ్యాగ్లో అవి ఉండడంతో ఇద్దరిని కస్టడీ తీసుకొని వాళ్ళు విచారిస్తే మనకు తెలిసిన విషయాలు వీళ్ళంతా కూడా ఫ్రీక్వెంట్గా గోవాకి వెళ్తారు. గోవాకి వెళ్ళి అక్కడ కొంతమంది గోవాలో శివ అండ్ భరత్ కుమార్ అనే వ్యక్తులను కలిసి వాళ్ళ త్రూ డ్రగ్స్ తీసుకొని వస్తారు. వీళ్ళు మొన్న పోయిన సమయంలో వాళ్ళ దగ్గర డ్రగ్స్ అవైలబుల్ లేకపోతే రష్యన్ లేడీ అక్కడ అనా అనే రష్యన్ లేడీ అక్కడ ఉంటుంది. ఆవిడ దగ్గర నుంచి వీళ్ళు 11 గ్రాములు MDMA డ్రగ్స్ తీసుకొని ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొండాపూర్లో ఉన్న ఒక దినేష్ అనే వ్యక్తికి, ఇంకో దినేష్ అట్లా గిరీష్లకి సప్లై చేయడం కోసమని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటే మీన్ వైల్ మన పోలీసులు అప్డేట్ చేస్తారు. రిట్రాక్షన్ చేసిందంటే ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసము ఈ డ్రగ్స్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై తీసుకొచ్చామని చెప్పారు. వాళ్ళు తక్కువ రేట్లు తీసుకుని అధికారంలో తీసుకొని ఎర్నింగ్ సంపాదించి తీసుకొని వచ్చామని చెప్పి మనకు రిట్రాక్షన్ జరిగింది. సో వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో వాళ్ళు ఆధారపడుతున్నాము. దీంట్లో ప్రతిభ కనపరిచిన మన ఎక్కువ టీం ఆఫీసర్లకి, గ్రాండ్ ఆఫీసర్లకి మన సిపి సార్ ప్రత్యేకంగా రివార్డు ఇస్తున్నారు. మనకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్రము డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అందరికీ ఆదేశాలు ఇచ్చింది. సో దాంట్లో భాగంగా అందరు ఆఫీసర్లు మెయిన్ 31 జనవరి 1 అనే ప్లేస్ మీద ఎట్టి బస్సులో తెలంగాణలో డ్రగ్స్ రావద్దు, డ్రగ్స్ ఉండవద్దు, ఎట్టి బస్సులు డ్రగ్స్ కన్జ్యూమ్ కావద్దు, ఎవరు డ్రగ్స్ ఎడిక్ట్ కావద్దు అని నిశ్చయితోటి అందరం కష్టపడిలో వర్క్ చేస్తున్నాము. సో మనం మ్యాక్సిమము ఎక్కడ చిన్న సోర్స్ వచ్చినా కూడా ఇక్కడ వదిలిపెట్టకుండా ఫార్వర్డ్ చేస్తున్నారు ఆఫీసర్లందరూ కూడా. దీంతో పాటు ఎవరైతే అప్స్టాండింగ్ ఉన్నారో వాళ్ళందరి కోసం కూడా ప్రత్యేక టీమ్స్గా మేము డివైడ్ చేసాము. వాళ్ళందరూ కూడా అప్పటికి వచ్చి వాళ్ళందరినీ రెగ్యులైజ్ చేస్తాము. ప్రస్తుతం వీళ్ళిద్దరిని మేము ప్రస్తుతం ఈరోజు కోర్టులో హాజరుపరుస్తాము. గతంలో వీళ్ళకు ప్రస్తుతం అయితే గతంలో అయితే మనకు ఆధారం తెలియలేదు. బట్ మనం ఇంకా కూడా దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వీ హ్యావ్ టు రిలీజ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్. MDMA డ్రగ్స్ తీసుకొస్తున్న సమాచారంతో మన రాజనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి గారు, అట్లానే వాళ్ళ సిఐ సిఐ విజయ్ కుమార్, ఎస్ఐ రాజశేఖర రెడ్డి, రాజవర్ధన్ కానిస్టేబుల్, రాజు, రమణ వీళ్ళందరూ ప్లస్ అలాగే మన షాద్నగర్ టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి మన దేవకి ఎస్ఐ గారు, సిఐ ప్రతాపలింగం వీళ్ళంతా కూడా జాయింట్గా రైడ్ చేశారు.
రేట్ చేసి రాయకల్ టోల్ ప్లాజా దగ్గర ఒక లేడీని అట్లాగనే ఒక జడ్జిను ప్రియాంక రెడ్డి అండ్ శ్రీజను ఇద్దరిని కస్టడీలో తీసుకొని వాళ్ళ యొక్క బ్యాగ్ సెర్చ్ చేస్తే అందులో 1100 grams MDMA డ్రగ్స్ వాళ్ళ దగ్గర దొరికినాయి. వాటి విలువ సుమారు ఈరోజు మార్కెట్ వాల్యూ ఒక 1 lakh వరకు ఉంటుంది. ఈ డ్రగ్స్ని ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వీళ్ళు గోవాకి వెళ్ళి తీసుకొని ఇక్కడ కొంతమంది సప్లయర్స్ ఉన్నారు, ఇక్కడ కొంతమంది రిసీవర్స్ ఉన్నారు, కస్టమర్స్. దినేష్ అనే ఒకతను కొండాపూర్ ఉంటాడు, ఇంకో దినేష్, అలాగే గిరీష్ అనే ముగ్గురు కూడా హైదరాబాద్ చెందిన వాళ్ళు. వీళ్ళకి సప్లై చేయడం కోసం అని చెప్పి వాళ్ళకి తీసుకొచ్చి వెయిట్ చేస్తామని మన పోలీసులు పట్టుకున్నారు. దీనిలో వీళ్ళతో పాటు మెయిన్ సప్లయర్ అనా అని ఒక రష్యన్ లేడీ, ఆవిడ గోవాలో ఉంటుంది. ఆవిడ దగ్గరనే వీళ్ళు శివ అండ్ భరత్ కుమార్ త్రూ వీళ్ళు పర్చేజ్ చేసుకుని తీసుకుని వస్తారు. ఇవన్నీ కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం తీసుకొని రావడం జరిగింది. మనకి రిజిస్ట్రేషన్ కూడా ఇంట్రాక్షన్ కూడా అదే మనకి నిర్ధారణ అయింది. ఇదంతా కూడా మన డీసీపీ ఎస్ఓటీ శ్రీ రషీ సారు, అడిషనల్ డీసీపీ నారాయణ సారు, అట్లాగే మన కమిషనర్ పోలీస్ అవినాష్ మోహన్ సార్ యొక్క గైడెన్స్లో మా డీసీపీ శంషాబాద్ నారాయణ రెడ్డి సార్ యొక్క పర్యవేక్షణలో ఇదంతా కూడా ఈ ముఠాను పట్టుకోవడం జరిగింది. మిగతా అబ్స్కాండింగ్ యాక్చువల్ కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేసాము. వీళ్ళందరినీ కోర్టులో ఈరోజు హాజరుపరుస్తున్నాము. ఇది మెయిన్ది మన తెలంగాణ స్టేట్లో ఈ ప్రభుత్వం యొక్క సీరియస్నెస్ కూడా ఏంటంటే మన దగ్గర 80% తెలంగాణలో డ్రగ్స్ అనే పరిస్థితి మనకు రావద్దు, ఎవరు డ్రగ్స్ను ముట్టద్దు, ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ జరగాలి. డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమర్స్ కావచ్చు, యాజ్ వెల్ యాజ్ సప్లయర్స్ కావచ్చు, అట్లా డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, సెల్లర్స్ ఎవరైనా సరే ఖచ్చితంగా కట్టడి చేసి డ్రగ్స్ లేకుండానే మనం డ్రగ్స్ రహిత రాష్ట్రానికి తీసుకురావాలని మన ప్రభుత్వం భావిస్తుంది. సో ఈ కాన్సెప్ట్లో అందరూ కూడా మన ఎస్ఓటీ టీంలు, లా అండ్ ఆర్డర్ టీమ్స్ అని కూడా దీని విషయంలో పనిచేస్తున్నాయి. మెయిన్ మనకు December 31st జనవరి ఫస్ట్ సెలబ్రేషన్ కోసం ఎంత కూడా తీసుకొస్తున్నాయని చెప్పి ఆ విచారణ జరిగింది. ఫర్దర్ ఇలాంటి దాని మీద మేము మిగతా వాళ్ళని కూడా అబ్స్కాండింగ్ కూడా పట్టుకుంటాము. పట్టుకొని దీనిలో వీళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా మేము నమోదు చేస్తాం.